హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. కోవిడ్ టైం నుంచి కూడా ఇండియాలో వెబ్ సిరీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ హిట్ అవుతున్నాయి. ఫ్యామిలీ మెన్తో మొదలు పెట్టుకుంటే తర్వాత వచ్చిన పాతాల్లోక్, పంచాయత్ అన్నీ కూడా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి. కాకపోతే సీజన్ 1 తర్వాత సీజన్ 2లో ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయింది మాత్రం ఫ్యామిలీ మెన్ పంచాయత్ మాత్రమే. పాతాల్లోక్ ఈ జనవరిలో రిలీజ్ అయినటువంటి పాతాల్లోక్ సీజన్ 2 మాత్రం సీజన్ 1 అంత సాటిస్ఫాక్టరీగా లేదు. అది ఎందుకు లేదు అన్నది ఈ వీడియోలో చూద్దాం. పాతాల్లోక్ 1లో ఇద్దరు మెయిన్ క్యారెక్టర్స్ మనకి హతిరామ్ చౌదరి, అన్సారీ. వీళ్ళు కొంత హీరో సైడ్ ఉన్నవాళ్ళు, లేకపోతే ఇద్దరిని హీరోలు అనుకోవచ్చు. ఇక మధ్యలో ఒక నీరజ్, ఇంకా అతని పాత్ర పేరు నాకు గుర్తులేదు, బట్ అతని రియల్ పేరు నీరజ్ కాబట్టి అది ఒకటువంటి నీరజ్ అనే ఒక జర్నలిస్ట్. ఇంకో పక్కన త్యాగి అనే మెయిన్ విలన్. వీళ్ళ ముగ్గురు మధ్య కూడా స్టోరీ నడుస్తూ ఉంటుంది. సో టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి పాతాల్లోక్లో ఎక్కడా కనిపించదు. ప్రేక్షకులకు ఎక్కేలాగా స్లో నరేటివ్తో స్టోరీ వెళ్తూ ఉంటుంది. అది చాలా సింపుల్ స్టోరీ. మనము ఏ పాత క్రైమ్ థ్రిల్లర్ చూసుకున్నా, హాలీవుడ్ చూసుకున్నా, బేసికల్గా ఈ స్టోరీ లైన్ అందరూ ప్రెడిక్ట్ చేయగలరు. కానీ డైరెక్టర్ పాతాల్లోక్ 1లో ఎక్కడ సక్సెస్ అయ్యారంటే, ఒకటి హతిరామ్ చౌదరిని, అన్సారీని ఎస్టాబ్లిష్ చేయడంలో. హతిరామ్ చౌదరి అన్నవాడు బాగా చదువుకున్నవాడు కాదు, బాగా కొంచెం మన మొద్దు పర్సనాలిటీస్, మొద్దుగా వెళ్ళి అట్లా ఫీల్డ్కి వెళ్ళి వర్క్ చేసేస్తారు అంటాం కదా, కొంచెం ఆ గ్రౌండ్ వర్క్ బాగా చేయగలిగినటువంటి ఒక ఆఫీసర్. అన్సారీ కొంచెం పుస్తకాలు ఇవి బాగా చదవడం, కొంచెం చదువుకున్నటువంటి పాలిష్డ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి అధికారి. సో వీళ్ళిద్దరి కోఆర్డినేషన్ కూడా కొంచెం రఫ్ అండ్ స్మూత్, ఆ కాన్ఫ్లిక్ట్ అనేది చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి విలన్ త్యాగి. మనం యూజువల్గా మొన్న మీర్పేట్ మర్డర్ జరిగింది. అతను ఎంత దారుణంగా చంపాడో మనందరికీ తెలిసిందే, కుక్కర్లో పెట్టి ఉడికించడం. ఇప్పుడు అతని గురించి ఎవరికైనా సరే సాఫ్ట్ కార్నర్ ఉంటుందా? ఉండదు. వీడంత దరిద్రుడు, వీడికి వెంటనే ఒక ఇమీడియట్ క్విక్గా శిక్ష అనేది పడాలి, ఇతను అది చేయాలి ఇది చేయాలని కామన్ మ్యాన్ ఎవరైనా సరే అనుకుంటూ ఉంటారు. కానీ ఇదే పాతాల్లోక్ 1లో విలన్ అయినటువంటి త్యాగి కూడా అంతే క్రూరుడు. ఎంత క్రూరుడు అంటే, ఒక రాయి తీసుకొచ్చి అతను ఎంత దారుణంగా కొట్టి చంపుతాడంటే మనకి అనిపిస్తుంది, వీడు ఎందుకున్నాడు, వీడికి కూడా తొందరగా ఏదైనా శిక్ష పడిపోతే బాగుండు, వీడు ఇంత దుర్మార్గంగా ఉన్నాడంటే. వాడిని చూడడానికి కూడా కొన్నిసార్లు వైలెన్స్ ఎక్కువ ఉండడం వల్ల కొంత అడ్వైజబుల్ కాదనిపిస్తూ ఉంటుంది మనం చూస్తుంటే. కానీ ఇతను పాతాల్లోక్ ఎండ్ ఆఫ్ ద సీజన్కి వచ్చేసరికి అతని మీద ప్రేక్షకులందరికీ కూడా కొంత సాఫ్ట్ కార్నర్ డెవలప్ అవుతుంది. ఆ సాఫ్ట్ కార్నర్ని, ఆ హార్డ్ ఒపీనియన్ నుంచి, ఆ రఫ్ ఒపీనియన్ నుంచి ఒక సాఫ్ట్ కార్నర్ని విలన్ మీద ఎస్టాబ్లిష్ చేయడంలో పాతాల్లోక్ 1లో డైరెక్టర్ సక్సెస్ఫుల్ అయ్యారు. అతనిలో ఉన్నటువంటి ట్రైట్స్ని చూపించడం. అతన్ని చంపడానికి ఒక అసైన్మెంట్ మీద వచ్చినప్పుడు అతన్ని చంపలేకుండా వెళ్ళడానికి అతనిలో ఉన్నటువంటి ఒక హ్యూమానిస్టిక్ కార్నర్ని చూపించడంలో, కుక్కలో అతను ఒక అసెస్మెంట్ ఆఫ్ హ్యుమానిటీ. అతను ఒక ఎదుటి మనిషిని మంచోడా చెడ్డోడా అని ఎలా అసైన్ చేయగలడు, ఎలా అసెస్ చేయగలడు అంటే, వాడు పెరిగిన వాతావరణంలో కానీ, ఆ త్యాగి పెరిగిన వాతావరణంలో కానీ ఎవరిని నమ్మలేడు. కానీ ఒక మనిషి ఎదురుగా ఉన్నప్పుడు, అతను ఒక రా బ్యాక్గ్రౌండ్ నుంచి, ఒక ట్రైబల్ బ్యాక్గ్రౌండ్ నుంచి, ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పుడు, ఒక పట్టణ వాతావరణంలో చదువుకున్న వాళ్ళలో వాడు చంపాల్సిన వ్యక్తిలో కూడా అతను మంచితనాన్ని ఏ కార్నర్లో చూశాడు అన్నదాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అసలు నార్మల్గా చాలా కష్టం. దాన్ని అతనికి ఉన్నటువంటి పెట్ లవింగ్ ఫ్యాక్టర్తో ఎస్టాబ్లిష్ చేయడము, తర్వాత హతిరామ్ ఎండింగ్ కూడా కన్క్లూజన్ ఇవ్వడం అనేది చాలా స్ట్రాంగ్గా అనిపించింది. అందుకే చివరిలో త్యాగికి శిక్ష పడినప్పుడు కూడా ఆడియన్స్ ఎలా అనుకుంటారు, అబ్బా ఇతని క్యారెక్టర్ అప్పుడే అయిపోయింది అన్న ఫీలింగ్ వస్తుంది. మోర్ ఓవర్ పాతాల్లోక్ సీజన్ 1 అయిపోయిన తర్వాత త్యాగి పేరు గుర్తున్నంతగా అతని అసలు పేరు అభిషేక్ బెనర్జీ. అభిషేక్ బెనర్జీతో కాకుండా అతను ఎక్కువగా త్యాగిగానే గుర్తుపెట్టుకున్నాం. తర్వాత అతను ఏం వెబ్ సిరీస్ చేశాడు, ఏం యాక్ట్ చేశాడు అన్న ఒక క్యూరియాసిటీ కూడా డెవలప్ అయింది. సో ఇదంతా కూడా ఓ పక్కన హతిరామ్ చౌదరిని, అన్సారీని ఎస్టాబ్లిష్ చేయడం కావచ్చు, నీరజ్ క్యారెక్టర్, ఆ జర్నలిస్ట్ క్యారెక్టర్, అతని సైడ్ లైఫ్ ఇంతా కూడా ఫుల్ఫిల్డ్గా ఎస్టాబ్లిష్ చేయడము, ఉన్న 5-6 క్యారెక్టర్స్ని కంప్లీట్గా చూపించడం, నెంబర్ ఆఫ్ టూ మచ్ ఇన్ఫర్మేషన్ లేకుండా చేయకపోవడం అన్నది ఒక సింపుల్ స్టోరీని కూడా పాతాల్లోక్ని ఒక సక్సెస్ఫుల్ వెబ్ సిరీస్గా చేసింది. కానీ పాతాల్లోక్ 2 ఎందుకు ఫెయిల్ అయింది అంటే, 2020కి 2025కి ఆల్మోస్ట్ 5 years గ్యాప్లో కొంత డైరెక్టర్ కొంత డైలమాలో ఉండుండొచ్చు. అంటే సీజన్ 1 తీసాము, సీజన్ 2 తీద్దామా వద్దా అన్నటువంటి ఒక డైలమా అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. చివరికి ఎలాగో సక్సెస్ అయింది కాబట్టి మిగిలిన అన్ని సీజన్స్ తీస్తున్నారు కాబట్టి నాకు కొంత హరీబరీలో చేసిన ఫీలింగ్ కూడా వస్తుంది. ఇప్పుడు పాతాల్లోక్ 2 ఎందుకు ఫెయిల్ అయిందో పాయింట్ బై పాయింట్ చూద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి హీరోస్ ప్రజెంటేషన్. హతిరామ్ చౌదరి, అన్సారీ ఫస్ట్ పార్ట్తో పోలిస్తే వీళ్ళిద్దరి మధ్య కొంత ఘర్షణ అని చెప్పగానే డిఫరెన్స్తో మొదలవుతుంది. ఎందుకంటే అన్సారీ అప్పటి వరకు కూడా హతిరామ్ చౌదరి కింద పనిచేసినటువంటి ఆఫీసరు, పార్ట్ 2లో వచ్చేసరికి ఒక IPS ఆఫీసర్గా ఎదుగుతాడు. సో వీళ్ళిద్దరి క్యాడర్స్లో డిఫరెన్స్ ఉంది. సో కొంత హతిరామ్కి కొంత డిఫరెన్స్, అతను అంత తొందరగా ఎదగడం కావచ్చు, ఎదిగినందుకు కాదు బట్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వల్ల అతని మీద కొద్దిగా హార్ష్ ఒపీనియన్ ఉంటుంది. ఆ హార్ష్ ఒపీనియన్ సాఫ్ట్గా కొంచెం ఫేవరబుల్గా మాట్లాడడంలో కొంత ఘర్షణ అయితే ఉండాలి, అది కథలో మిస్ అయింది. సో ఈ హీరోస్ మధ్య కోఆర్డినేషన్ కూడా మొత్తం మనం పాతాల్లోక్ 2లో గమనిస్తే బాండింగ్ ఉన్నట్టే అనిపిస్తుంది, కానీ ఇంకా ఏదో ఆ మిస్సింగ్ ఎలిమెంట్ కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే 1లో కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, 2లో వచ్చేసరికి ఇద్దరి కోఆర్డినేషన్ కూడా కాదు, బాండింగ్
వాళ్ళిద్దరూ కలిసి ఒక కేసు మీద వర్క్ చేస్తున్నప్పుడు ఇద్దరూ కలిసి కొంత గ్రౌండ్ వర్క్ చేసినా బాగానే ఉంటుంది, కానీ ఇద్దరు ప్యారల్గా విడివిడిగా చేయడం అనేది అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు. ఇకపోతే దాంట్లో వచ్చేసరికి మనకి పార్ట్ 1లో నీరజ్ క్యారెక్టర్ ఏదైతే జర్నలిస్ట్ క్యారెక్టర్ ఉందో అది చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. మనం అతని పర్సనల్ లైఫ్కి వెళ్ళడము, ఆ డిగ్గింగ్, ఆ డీటెయిల్స్ కావాల్సినంత వరకు ఆ ఆడియన్స్కి ప్రొవైడ్ చేయడం వల్ల మనకి ఆ థింకింగ్ లెవెల్ ఓకే నీరజ్ మీద కూడా ఒక ఒపీనియన్ ఏర్పడుతుంది త్యాగితో పాటు. కానీ దీనిలో మెయిన్ విలన్ వచ్చేసరికి మనకి ఫస్ట్లో చనిపోయినటువంటి టామ్. అతని లైఫ్ గురించి కానీ అతని బ్యాక్గ్రౌండ్లో అతను ఏం చేస్తున్నాడు అతని ఫేస్ చూపిస్తూ చెప్పింది కానీ ఏమీ ఉండదు. అతని గురించి వాళ్ళేమనుకున్నారు వీళ్ళేమనుకున్నారు వాళ్ళకి తెలిసిందేంటి వీళ్ళకి తెలిసిందేంటి తప్ప ద ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అనేవి మనకి పాతాళలోక్ 2 సీజన్ ఎండింగ్కి వచ్చి స్టోరీ ఎండ్ అయినా తెలియదు. అది ఈ స్టోరీకి ఉన్నటువంటి మెయిన్ డ్రాబ్యాక్. ఇంకొకటి వచ్చి సపోర్టింగ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో మిస్టర్ అంకుల్ కెన్ క్యారెక్టర్ కూడా అలాగే ఒక డీటెయిల్స్ ఎక్కువ లేకుండా నరేటివ్ స్ట్రాంగ్గా లేని క్యారెక్టర్. ఇకపోతే త్యాగి ఎలా పాతాళలోక్ 1కి ప్లస్ అయ్యాడో పాతాళలోక్ 2కి అలా ప్లస్ అయ్యేటువంటి విలన్స్ లేరు. త్యాగి అక్కడ ఒక్కడే మెయిన్ విలన్, ఇందులో 3-4 మెయిన్ విలన్స్ ఉన్నా సరే వాళ్ళ మీద మనకి ఎటువంటి అభిప్రాయం కలగదు. ఒకతను డేనియల్ సెక్యూరిటీ ఆఫీసర్, అతను ఎందుకు చంపుతాడంటే దానికి ఒక స్ట్రాంగ్ మనం ఆలోచిస్తే ఒక కన్విన్సింగ్ రీజన్ ఎక్కడా ప్రేక్షకులు కనిపించదు. ఇంకొక అమ్మాయి డ్రగ్ అడిక్ట్ రోజ్లీజా, ఆ అమ్మాయి కూడా కన్విన్సింగ్ అనిపించదు. సో విలన్స్ అందరూ కూడా కొంత తేలిపోయారు. ఓకే వాళ్ళు ఏదో చెయ్యాలి కాబట్టి చంపాలి కాబట్టి లేకపోతే ఆ సీన్లో ఆ సిచ్యువేషన్లో ఉండాలి కాబట్టి ఉన్నారు తప్ప వాళ్ళకేమీ పెద్ద స్ట్రాంగ్ బ్యాక్డ్రాప్ కానీ ఆడియన్స్ కన్విన్స్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ కానీ ఇన్సిడెంట్స్ కానీ లేవు. సో ఓవరాల్గా చూసుకుంటే హీరోస్ని ఎస్టాబ్లిష్ చేయడంలో కావచ్చు, ఆ మిడిల్ క్యారెక్టర్ని అటు ఇటు బ్యాలెన్స్ చేసే క్యారెక్టర్స్ని స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ చేయడంలో కావచ్చు, విలన్స్ని ఇంకా ఆ విలనిజంతో ఎస్టాబ్లిష్ చేయడం కావచ్చు, ఈ 3 ఫ్యాక్టర్స్లో కూడా పాతాళలోక్ 2 ఫెయిల్ అయింది. అంతో ఇంతో కొంచెం హతిరామ్ చౌదరి మీద ఉన్న ఫేవరబుల్ ఒపీనియన్తో చూసినప్పటికీ కూడా మనం పార్ట్ 1 చూస్తే పార్ట్ 2కి వచ్చేసరికి కూడా అదే గ్రౌండ్ లెవెల్ ఇన్వెస్టిగేషన్ పార్ట్ 1కి ఒక రిప్లికాలా అనిపిస్తుంది తప్ప ఎక్కువ తేడాగా అనిపించదు, జస్ట్ లొకేషన్ మారుతుంది అంతే. ఇకపోతే అన్సారీ క్యారెక్టర్ డెత్ కూడా కన్విన్సింగ్గా లేదు, ఇంకొంచెం హీరోయిక్గా ఇంకొంచెం గ్లోరిఫైయింగ్గా ఉన్నా సరే అన్సారీ క్యారెక్టర్ ఇంకా స్టోరీకి ప్లస్ అయ్యేది. సో పాతాళలోక్ 1 నుంచి పాతాళలోక్ 2కి వచ్చేసరికి స్టోరీ పర్లేదు అనిపించినా సరే క్యారెక్టరైజేషన్లో మాత్రం ఒక డ్రాస్టిక్ ఫెయిల్యూర్ అనే చెప్పుకోవచ్చు. మరి ఈ పాతాళలోక్ 2 సీజన్ గురించి మీరేమనుకుంటున్నారు? మీకు కూడా ఇలాగే అనిపించిందా? పాతాళలోక్ 2 బాగుందా లేకపోతే పాతాళలోక్ 1 బాగుందా? మీకు ఏది బాగుంది అనిపించిందో మీ కమెంట్స్లో తెలియజేయండి. విత్ ది సైనింగ్ ఆఫ్ మీ రచన.